హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఏంటక్క మార్కెట్లో కనిపించాల్సిన నువ్వు పూజ చేసుకుంటూ కనిపిస్తున్నావు అనుకున్నారు. నేనైతే ఈ రోజు మార్కెట్ కి వెళ్ళలేదండి. ఆయన ఒక్కరే వెళ్ళారు. శ్రావణ శుక్రవారం కదా, మళ్ళీ నేను మార్కెట్ కి వెళ్ళి వచ్చిన తర్వాత నా పనులు చేసుకొని పూజ చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది, అందుకే వెళ్ళలేదు. ఈ రోజు సరుకు అయితే చాలా తొందరగానే వస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేస్తున్నారు నేను పూజ చేసేసరికి. ఖర్జూరాల బిజినెస్ కి అయితే కనుక ఫుల్ స్టాప్ పెట్టినాం. ఈ రోజు అయితే సుగంధ అరటి పండ్ల బిజినెస్ అనమాట. తెల్లవారుజామున 4:30కే వెళ్ళినారు ఆయన, అందుకే తొందరగా వచ్చేస్తున్నారు. అయితే మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలండి. నిజంగా ఇప్పుడైతే కనుక నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఈ ఫ్రూట్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన 1 ఇయర్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఈ బిజినెస్ పరంగా కానీ, యూట్యూబ్ పరంగా కానీ, ఇంట్లో సమస్యల వల్ల కానీ. ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉన్నానా అంటే, ఆయన ఇప్పుడు ఒక్కరే మార్కెట్ కి వెళ్ళగలుగుతున్నారు. ఇంతకు ముందు అయితే గనక మన వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇద్దరం కలిసే వెళ్ళే వాళ్ళము. కొన్నిసార్లు అయితే ఆయన రాకున్నా కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి కూడా సరుకు తీసుకొచ్చి బిజినెస్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఒక్కరే వెళ్ళగలుగుతున్నారు కాబట్టి సంతోషంగా ఉందనమాట. నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. ఇద్దరం మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే గనక ఇద్దరికి తెల్లవారుజామున నిద్ర అనేది సరిగ్గా ఉండదు అనమాట. పొద్దున్న ఆయలకే లేయాలి కాబట్టి ఇంక ఇప్పుడు అంత టెన్షన్ లేకుండా కొంచెం ఫ్రీ అయిపోయినా అనమాట. బండి దగ్గరికి అయితే లేట్ గానే వచ్చిన నేను. ఎందుకంటే ఇంక పొద్దున పూట ఆయన టిఫిన్ కి వదిలే పని అయితే ఉండదు అనమాట. నేను మార్కెట్ కి వెళ్ళకపోతే ఆయన డైరెక్ట్ ఒకేసారి టిఫిన్ చేసుకొని వచ్చేస్తారు బండికి. ఇవైతే కేజీల ప్రకారం అనమాట. సుగంధ అరటి పండ్లు ఇక్కడ ఉండేవి. మామూలుగా మనం ఇంతకు ముందు చేసిన బిజినెస్ ఏంటంటే చుక్కే బాలే పండ్ల వ్యాపారం అనమాట. అంటే అది ఇప్పుడు ఇంకా హై రేట్ ఉంది, డిమాండ్ ఎక్కువ అనమాట. రేట్ ఎక్కువ ఉందా అంటే ఇది తక్కువ ఉందా అంటే లేదు, ఇది కూడా రేట్ ఎక్కువగానే ఉంది. ఖరీదే 45 రూపాయలు ఉందన్నమాట. ఇదేం రేట్ తక్కువేం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం కదా, పూజలు ఎక్కువ జరుగుతుంటే పండగలు కూడా ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ నెలలో ఎక్కువ అరటి పండ్లు పెడతారనమాట పూజకి, అందుకే సేల్ అవుతాయి కదా అని చెప్పేసి ఇవి తీసుకొచ్చినాం. ఇది రెండోసారి అనమాట ఈ సరుకు తీసుకురావడం. ఎప్పుడు కూడా చుక్కే బాలే పండ్ల బిజినెస్ మామూలు అరటి పండ్లే చేస్తున్నాం కానీ, ఇంతకు ముందు పోయినసారి ఒక వీడియో పెట్టాను కదా, అది ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం అనమాట ఈ సుగంధ అరటి పండ్లు తీసుకొచ్చేది. ఇవైతే పొద్దున్నంతా కూడా కేజీ 80 రూపాయల లెక్క అమ్మేసినాము. సాయంత్రం అయితే కనుక ఇంకా అంటే 3:30 టైం నుంచి రేట్ తగ్గించేసినాం అనమాట. కేజీ 70 రూపాయలకు పెట్టేసినాం. ఏ ఐటమ్ అయినా కూడా ఉంటుందేమో కానీ ఈ అరటి పండ్లు అయితే కనుక మరుసటి రోజుకి సరుకు తడుస్తుంది అనమాట. అందుకే ఒకే రోజులోనే ఖాళీ చేసేయాల. ఇంకా రాత్రి నేను బండి దగ్గరికి వచ్చేసరికి కొంచెం మాత్రమే మిగిలింది. ఇంక ఇట్లా కొంచెం ఉన్నప్పుడు ఇంకా స్లో అయిపోతుంది అనమాట బిజినెస్. ఇంక కేజీ 60 రూపాయల లెక్క కూడా వేసేస్తున్నాం లాస్ట్ కి అయితే. మళ్ళీ పాత వ్యాపారం చేసినట్టు అనిపించింది అనమాట నాకు ఈ అరటి పండ్ల బిజినెస్ చేసినందుకు. ఎందుకంటే దీనికి సీజన్ అనేది ఉండదు అనమాట. సంవత్సరం మొత్తం ఇవి దొరుకుతాయి కాబట్టి దీంట్లో పెద్దగా ఇన్కమ్ ఏమి ఉండదు. పెద్ద పెద్ద లాభాలు చూసి సడన్ గా తక్కువ ఇన్కమ్ చూసినప్పుడు అనిపిస్తుంది ఇంతేనా అని. ఎందుకంటే అంటే మరీ తక్కువ అయితే రాలేదు. ఈరోజు 620 రూపాయలు అయితే వచ్చింది. అంటే పెద్ద లాభంతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట. అయినా పర్లేదు, వ్యాపారానికి గ్యాప్ ఇచ్చి చేసినా కూడా ఫస్ట్ రోజు అయినా మంచి ఇన్కమే వచ్చింది. ఇంకా ఇంతకన్నా తక్కువ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. దానితో పోలిస్తే మంచి ఇన్కమే ఇది. అయితే వీడియోస్ చాలా లేట్ గా వస్తున్నాయి. రెగ్యులర్ గా బిజినెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ పెడతానండి. బిజినెస్ లేకున్నప్పుడు మాత్రమే ఇంకా నాకు వీడియో పెట్టడానికి ఉండదు కదా, కాబట్టి లేట్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మీ సపోర్ట్ ఎలాగైతే ఉందో ముందు కూడా అలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే ఇంకొంచెం వీడియోస్ ఎక్కువగా చేయగలుగుతాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.